Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మలయాళ సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తాయి. అవి అప్పుడప్పుడు ఆడియన్స్ని విపరీతంగా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి సినిమానే లూసిఫర్. గతంలో వచ్చిన ఈ లూసిఫర్ మూవీ తెలుగులో కూడా మన చిరంజీవి గారు రీమేక్ చేశారు. బట్ అది అంతగా ఆశించిన ఫలితం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి కంటిన్యూస్గా మలయాళంలో L2 ఎంపురా అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ విశేషాలను ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఎంపురాన్ మూవీ L2 ఎంపురాన్ ఎలా ఉంది సార్ మూవీ? కొన్ని సీన్స్ బాగా తీశారండి, కొన్ని సీన్స్ చాలా చాలా బాగా తీశారు. మిగతా సినిమా అంతా ఏంటంటే చాలా స్లో అయిపోయింది నెరేటివ్. ఆడియన్స్ మెల్లిమెల్లిగా నిద్రలో జారుకుంటున్నారు. అంటే తెలుగు ఆడియన్స్ గురించి చెప్తున్నాను నేను. తెలుగులో చూసాం కాబట్టి. సో ద మూవీ ఈజ్ వెరీ వెరీ స్లో. అదర్వైజ్ కొన్ని అంటే ఇప్పుడు సినిమా ఓపెన్ అవ్వగానే ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. ఆ యాక్షన్ సీన్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అది అయిపోయాక కాసేపటికి వాళ్ళు ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ మీద అటాక్ చేసే ఒక సీన్ ఉంటుంది. అది సీన్లో వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే బయట నుంచి వెహికల్ హార్న్ సౌండ్ మెల్లిమెల్లిగా వస్తుంటే వీళ్ళలో టెన్షన్, ఆ సౌండ్ దగ్గరకు వస్తున్న కొద్దీ వీళ్ళలో టెన్షన్ బిల్డ్ అవ్వడం, ఆ సీన్ అంతా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అలా సినిమా అంతా ఉంటే బాగుండేది. కానీ ఎక్కడో ఆ కొన్ని యాక్షన్ కొరియోగ్రఫీ సీన్స్, ఇప్పుడు ఈవెన్ ఆ మోహన్ లాల్ ఇంట్రొడక్షన్ సీన్ కూడా చాలా గ్రాండియర్గా తీశారు. ఇలాంటి కొన్ని యాక్షన్ సెట్ పీసెస్ బాగున్నాయి. కానీ ఓవరాల్గా సినిమా ఏంటంటే మధ్య మధ్యలో ఆ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అన్నారు, ఒకసేపు ఏమో ఇంటర్నేషనల్ అంటున్నారు. ఎటు కాకుండా ఒక సినిమా ఒక డైరెక్షన్లో వెళ్లకుండా మల్టీ డైరెక్షన్లో అయిపోయింది. అది ఎటు కాకుండా అయిపోయింది సినిమా యాక్చువల్లీ. సార్, మనకి యాక్చువల్గా లూసిఫర్ అంటే కూడా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మీరు చెప్పినట్టు ఆ పొలిటికల్ సినారియో, ఆ పొలిటికల్ డ్రామా అదంతా కూడా మనకి లూసిఫర్ మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఆ పొలిటికల్ డ్రామా తగ్గిపోయి విపరీతమైన హైప్తో ఉన్న వేరే సీన్స్ హైలైట్ అయినాయి. అవి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇలాంటి ఒక టాక్ అనిపిస్తుంది. మీరు అగ్రీ చేస్తారా? అదే అండి, ఇప్పుడు మనము ఒక స్టేట్కి ఎప్పుడు కూడా హై ప్రయారిటీ పర్సన్ ఎవరు అంటే ఆబ్వియస్లీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. చీఫ్ మినిస్టర్ని కూడా డామినేట్ చేస్తున్న మనిషిగా ఆ సినిమాలో లూసిఫర్ని చూపించారు. అలా వీ అండర్స్టాండ్, ఓహో ఇతను ఇంత పవర్ఫుల్, ఇతను కింగ్ మేకర్ లాగా మనం అర్థం చేసుకున్నాం. సో ఆ సినిమా క్లైమాక్స్లో ఏం చూపించారంటే ఇతను కేవలం కింగ్ మేకర్ ఒక స్టేట్కి మాత్రమే కాదు, హీఈస్ అన్ ఇంటర్నేషనల్ సంథింగ్ ఎల్స్ అని ఏదో చూపించడానికి కొంచెం ఆ హైఫై ఆ బిల్డప్ చూపించి వదిలేశారు ఆ సినిమాని క్లైమాక్స్లో. సో దానికి కొనసాగింపుగా ఇది తీయడం జరిగింది. అయితే ఆ లూసిఫర్ చూస్తే మనకి ఆ క్యారెక్టర్ బిలీవబిలిటీ, అతని మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ చాలా బిలీవబుల్గా ఉంటుంది. ఇతనే లూసిఫర్ అని మనం నమ్మేసేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే అతన్ని ఏమంటే చెప్తున్నారంటే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అని చెప్తున్నారు. మనకి మోహన్ లాల్తో ఉన్న అడ్మిరేషనో అటాచ్మెంటో అతను ఒక క్రిమినల్గా మనసు ఒప్పుకోవట్లేదు. అతను నడిచి వస్తుంటే ఒక మోడల్ ర్యాంప్ వాక్ చేస్తున్నట్టుంది కానీ ఒక క్రిమినల్ నడిచి వస్తున్నట్టు లేదు ఎక్కడ. ఒక ఫ్యాషన్ షో లాగా అయిపోయింది అది. ఆయన వచ్చినప్పుడల్లా స్లో మోషన్ పెట్టేయడము, అంటే ఫోర్సిబుల్ అయిపోయింది అది. ప్రతి సీన్ ఒక స్లో మోషన్. మళ్ళీ ఆయన వచ్చినప్పుడల్లా ఒక డైలాగ్ ఎట్లుందంటే కొన్ని మరీ అంటే ఫస్ట్ హాఫ్లో అయితే అసలు ఆయన 1 hour దాకా కనిపించారు. ఆ కనిపించిన ఫస్ట్ హాఫ్ మొత్తంలో 5 minutes ఉంటాయి ఎక్కువ మోహన్ లాల్. అదే సార్, ఓవరాల్గా హీరో స్క్రీన్ స్పేస్ మీద కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గట్టిగా వేస్తే ఒక 2 fights 5 scenes తెప్పించి అదే అంటున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తంలో 1.5 hour కంటే ఎక్కువ ఉంది ఫస్ట్ హాఫ్. దాంట్లో 5 minutes ఉంటాడు మోహన్ లాల్. మీరు ఇంకా ఆడియన్స్ సహనం మీరు ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో. అంటే ఇంకోటి, ఈ లూసిఫర్ మూవీలో మెనీ క్యారెక్టర్స్కి మెనీ స్టోరీస్ ఉంటాయి, కానీ అవన్నీ సింగిల్ డైరెక్షన్లో కనెక్ట్ అవుతాయి. మళ్ళీ అన్నీ కూడా ఈ పాలిటిక్స్, ఈ పవర్ ప్లే దీనికి కనెక్ట్ అవుతాయి. కానీ ఇందులో ఇప్పుడు మనం అది ఫోకస్ ఇంటర్నేషనల్ మీద పెట్టాలా, ఇటు కేరళ పాలిటిక్స్ మీద పెట్టాలా, అది టోటలీ సబ్ డివైడ్ అయిపోయింది. మళ్ళీ ఏం చూపించారు స్టార్టింగ్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఎలా చూపించేశారంటే ఇది ఒక మెజారిటీకి మైనారిటీకి మధ్యలో యుద్ధంలా చూపించారు మళ్ళీ. అండ్ మీరు చెప్తున్న ఆ స్టార్టింగ్ సీన్ మీద కూడా చాలా తెలుగు వరకు అంటే మన సౌత్లో, మరి కేరళలో ఎలా ఉందో తెలియదు కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చేసి విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. వాంటెడ్గా 2 మతాల మధ్య మరీ వన్ సైడ్ స్టాండ్ తీసుకొని ఇలాంటి సీన్ తీయడానికి ఇది ఏమన్నా ఒక ప్రాపగాండా మూవీ అని కూడా అంటున్నారు. అంటే మరి కావాలనే ఆ ఐడియాలజీ ఫోర్సిబుల్గా ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. డైలాగ్స్ కూడా చాలా మటుకు ఒక వాళ్ళ యొక్క మత గ్రంథం నుంచి తీసుకున్న డైలాగ్స్ ఉన్నాయి. ఆ టైటిల్ కూడా అలానే పెట్టారు. అంటే దీన్ని మరి ఎక్కడో అంటే ఒక మైనారిటీ ఓరియంటెడ్ మూవీగానే అర్థం చేసుకోవాలి. అంటే ఆ సీన్లో కూడా
ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒక పని చేసి ఒక తప్పు చేస్తుంది అంటే దానికి ఒక మోటివ్ ఉంటుంది. కరెక్ట్ దానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్యాక్ స్టోరీ ఉంటుంది. కరెక్ట్. బట్ ఇక్కడ బ్యాక్ స్టోరీ చూపించకుండా ఇన్సిడెంట్ ని చూపించేసి ఇన్సిడెంట్ బేస్డ్ గా అతను చెడ్డోడు అని చెప్పి దానికి ఒక మతాన్ని ఆపాదించేసి ఒక మతాన్ని తప్పుదో పట్టించేసే విధంగా ఉందన్నమాట. కరెక్ట్ పట్టిరు. అవును. సో ఎలా అనిపించింది అంటే ఆ ఆస్పెక్ట్ వల్లనే చాలా మందికి సినిమా నచ్చట్లేదు. పృథ్వీరాజ్ సుకుమార్ నుంచి రావాల్సిన ప్రోడక్ట్ అంటారు అది. అదే అంటే అంత బయాస్డ్గా ఎందుకున్నాడు అని సడన్గా అర్థం కాలేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాజ్ ఆల్వేస్ ఓపెన్లీ యునానిమస్లీ యాక్సెప్టెడ్ యాక్టర్. అవును. అదే డైరెక్షన్లో వచ్చేసరికి తనను తాను కుదించుకుంటున్నాడు అనిపించింది నాకు ఇలా ఆ స్టోరీని ప్రజెంట్ చేసి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకి ఇంటర్వెల్లో హీరో చనిపోయినట్టు ఒక బిల్డప్ షాట్స్ చూపిస్తారు. అవును. తీరా కట్ చేస్తే హీరో వచ్చేసి ఇక్కడ తన చెల్లిని కాపాడుకుంటూ అడవిలో అట్టా వస్తారు. సరే అందరినీ గంతో కాల్చేసే ఛాన్స్ ఉన్నా కానీ లేదు నేను చాలా సేపు నుంచి కనిపించలేదు కదా ఇప్పుడు నేను ఫైట్లు చేయాలి గంతో కాల్చొద్దని చెప్పి ఆపినట్టు ఏదో ఫైట్ చేస్తారు. ఈ మాస్ సినారియో అంతా మలయాళ ప్రేక్షకులకు కొత్త కావచ్చు. మన దగ్గర ఇవి ఆల్రెడీ మనం సలారు దేవరా మనం ఈ రేంజ్లో ఉన్నాం. ఇవన్నీ చూసే త్రిబుల్ ఆర్ ఈ రేంజ్లో ఉన్నాం అనమాట. సో ఇవి తెలుగు ఆడియన్స్కి ఎలా కిక్కిస్తాయి సార్? మనము చాలా మలయాళం సినిమాలు మనకు నచ్చిన రీజన్ వాళ్ళు రియాలిటీకి దగ్గరగా ఉండడం, రియలిస్టిక్గా ఉండడం. ఈ సినిమా ఎంత ఫేక్గా ఉందంటే టోటలీ అవుట్ ఆఫ్ రియాలిటీ. అంటే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ చెల్లి తను ఒక పొలిటికల్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఏ రీజన్ వల్ల అయినా అక్కడ ఏమంటారు ఒక పబ్లిక్ అటాక్, ఒక మాబ్ అటాక్ జరిగినప్పుడు ఏ లీడర్ కూడా అడవిలో పారిపోరు. అంటే వాళ్ళు అక్కడ చనిపోయినా కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అట్లీస్ట్ ఉండి చనిపోతే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. లేదా వాళ్ళ కార్యకర్తలు కాపాడి తీసుకెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పారిపోవడం ఏంటి అడవిలోకి? అది అంటే మరి అంటే ఈ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఒక పొలిటీషియన్ని చాలా చాలా చిన్నగా ఆలోచించారు. వాట్ ఈస్ హై క్యాడర్లో ఉన్న పొలిటీషియన్ని మరీ చాలా చిన్నగా ఐ మీన్ టు సే ఉండాల్సినంత రేంజ్లో ఆలోచించలేదు వాళ్ళ గురించి. ఇలా రాశారేంటి అనిపించింది, చైల్డిష్గా రాశారనిపించింది నాకు ఆ సీన్. మరి ఇదే డైరెక్టర్ ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది సార్. వాళ్ళ చెల్లి, హీరో క్యారెక్టర్ వాళ్ళ చెల్లి పార్టీ బాధ్యతలు తీసుకొని మీటింగ్కి రావాలి. తను మీటింగ్కి వచ్చేటప్పుడు తను చూపించిన ప్రెజెన్స్, తను చీర కట్టుకొని రావడము, ఆ పార్టీ కలర్ చీర కట్టుకొని ఆ కారులో రావడము, అండ్ తను అరెస్ట్ చేయడానికి వస్తే అక్కడ తన సంఖ్యలు లేపించుకుని తను వాడిన డైలాగ్స్, ఈ ఒక్క సీక్వెన్స్ మాత్రం పర్ఫెక్ట్గా లూసిఫర్ని ఇది కదా లూసిఫర్ అనిపించే విధంగా తీశారనమాట. అది సినిమా అంతా ఎందుకు ఆ మూమెంట్ కంటిన్యూ చేయలేకపోయారు అనేది పెద్ద డౌట్. సినిమా కూడా ఎప్పుడు కూడా మీరు చూస్తారు కదా, షార్ట్స్గా డివైడ్ అయ్యి ఏ రోజు ఏ షూటింగ్ అవుతుందో మనకు తెలియదు. సో నాకు తెలిసి ఇది సీక్వెల్ అనౌన్స్ చేయగానే ఆ షార్ట్ తీసారేమో మీరు చెప్పిన షార్ట్. తర్వాత డైల్యూట్ అయిపోయి వీళ్ళు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో. మీరు అగ్రీ చేస్తారా ఆ సీక్వెన్స్ లూసిఫర్ ఇదిగా? నేను స్టార్టింగ్ చెప్పాను కదండి, కొన్ని షార్ట్స్ బాగున్నాయి, కొన్ని షార్ట్స్ బాగున్నాయి. నాకు ఇప్పుడు మీరు చెప్పినాక అర్థమవుతుంది మేబీ కరెక్ట్. అదే అంటున్నా, ఇప్పుడు కొన్ని షార్ట్స్ సీక్వెల్ అనౌన్స్ చేసిన కొత్తలో ఆ జోష్ లో తీసారేమో, ఆ డిలే వల్ల వీళ్ళు డైల్యూట్ అయ్యారేమో. ఆ డైల్యూట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం రాస్తున్నారో వీళ్ళకే తెలియకుండా ఏదో అద్భుతం చేద్దామని ట్రై చేశారు, అది ఎటు కాకుండా అయిపోయింది. చాలా మనీ వేస్ట్ అయింది సినిమాలో. యాక్చువల్లీ ఇంత ఖర్చు పెట్టి ఇంత గ్రాండియర్ గా తీయాల్సిన సినిమా కాదు ఇది. ఇప్పుడు లూసిఫర్ ఏం పెద్ద ఖర్చు లేకుండా, హంగులు ఆర్భటాలు లేకుండా ఒక అద్భుతంగా మనం గుర్తించాం. అవును, వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇది ఇప్పుడు బాగాలేదంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఖర్చుతో కాదు, కంటెంట్ మనకి ఎంత బిలీవబిలిటీ వస్తుంది ఆ క్యారెక్టర్ తోటి. అంటే మోహన్ లాల్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ క్యారికేచర్ విచ్ ఇస్ నాట్. హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఒక మంచి యాక్టర్ నుంచి మనం యాక్టింగ్ కోరుకుంటాం, బిల్డప్ కాదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏంటది అతను అలా ఎన్ని స్లో మోషన్ వాకులు, దట్ ఈస్ నాట్ మోహన్ లాల్. అంటే యాక్టింగ్ వచ్చిన మనిషిని నువ్వు యాక్టింగ్ చేయగల నుంచో అన్నట్టుంది. అది హీస్ అ సూపర్ కేపబుల్ యాక్టర్ కదా. కళ్ళతో యాక్టింగ్ చేసే మనిషిని మీరు ఆ కళ్ళు కూడా యాక్టింగ్ చేయద్దు అన్నట్టు కూర్చోబెట్టినట్టుంది. అది అసలు లేవు, ఆ షార్ట్స్ లేవు. ఇలా డైలాగ్స్ ఏందండి, ఒక్కొక్క డైలాగు ఏదో 10th క్లాస్ పిల్లలు ఎస్సే ఆన్సర్ రాసినట్టు. అంటే ఒక సీను 1.5 మినిట్లు అయిపోవాలి సీన్ ని 3 నిమిషాలు సీన్ పెట్టేసి దానికి ఒక పోయాద్ద డైలాగ్ రాసి సగం డైలాగ్ కి మనం డిస్కనెక్ట్ అయి ఫోన్ చూస్తున్నాము. ఇలా కాదు. అంటే ద నెరేటివ్ ఈస్ వెరీ బ్యాడ్, స్క్రీన్ ప్లే ఈస్ వెరీ బ్యాడ్, మూవీని చాలా బాగా తీసి ఉండాలి. ఇలా కాదు. అండ్ ఇప్పుడు అంటే కేరళలో ఈ మూవీ రిజల్ట్ పక్కన పెట్టేస్తే తెలుగులోకి వచ్చేలాగే మన దగ్గర బాగా బజ్జున్న 2 సినిమాలు రిలీజ్ అయ్యి, మన తెలుగు సినిమాలు ఆ 2 కూడా హిట్ కూర్చున్నాయి. ఏది? మన రాబిన్ హుడ్ కానీ మ్యాట్ స్క్వేర్ కానీ. అవునవును. ఇప్పుడు ఈ రెండింటికి మంచి బజ్ వచ్చింది. సో ఇక్కడ ఆ సినిమా సస్టైనబిలిటీ ఛాన్స్ ఎంతవరకు ఉంటుంటారు? ఎక్కడైనా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ ఉంటుంది. సో మనకి మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకి ప్రైమరీగా ఆబ్వియస్లీ ఈ 2 సినిమాలు కామెడీగా హిట్ అవుతున్నాయి కాబట్టి ఇవే ప్రాపర్గా ఎలివేట్ అవుతాయి దాన్ దట్. అక్కడ వాళ్ళకి ఏంటంటే అక్కడ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది,
అక్కడ ఆ సినిమా నడిపిస్తారు. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ మొత్తం రివ్యూ వచ్చేసి శ్రీనివాస్ గారి అభిప్రాయం మాత్రమే. అండ్ మీరు సినిమా చూడండి, మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ అండి.